ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలంటే మోనిటైజేషన్ రూల్స్ కంపల్సరీగా మనకు తెలియాలి. 2026లో యూట్యూబ్ కొన్ని కొత్త అప్డేట్స్ తెచ్చింది. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ సరిపోతుందా? 4000 వాచ్ అవర్స్ కంపల్సరీయా? షార్ట్స్తో మనీ ఎలా వస్తుంది? ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మోనిటైజేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. ఇంకో విషయం, మీరు వీడియో అప్లోడ్ చేసిన 12 మంత్స్ లోపల మీ వీడియోకి మీ ఛానల్కి 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ 12 మంత్స్ లోపల రావాలి. మరి షార్ట్స్ క్రియేటర్స్కి 1000 సబ్స్క్రైబర్స్ షార్ట్స్కి కూడా రావాలి. తర్వాత వచ్చేసి ఒక షార్ట్స్కి మీరు పెట్టే షార్ట్స్కి 1 షార్ట్కి 3 మంత్స్ లోపల అంటే 90 డేస్ లోపల 4000 పబ్లిక్ అవర్స్, తర్వాత వచ్చి 10 మిలియన్ వ్యూస్ రావాలి. షార్ట్ క్రియేటర్స్కి మీరు చేసే షార్ట్స్కి మినిమం 10 మిలియన్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్ 3 మంత్స్ లోపల 90 డేస్ లోపల కంపల్సరీగా రావాలి. కొన్ని కంట్రీస్లో 500 సబ్స్క్రైబర్స్ రావాలి. 3000 వాచ్ అవర్స్, 3 మిలియన్ వ్యూస్ ఆ షార్ట్స్కి రావాలి. ఈ లెవెల్లో వీడియో యాడ్స్ ఫుల్గా రావు, బట్ మీకు ఈ షార్ట్స్ ద్వారా రెవెన్యూ ఎర్న్ చేయొచ్చు. కాకపోతే సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, ఛానల్ మెంబర్షిప్స్ అవైలబుల్ అవుతాయి. వీటి ద్వారా మీరు రెవెన్యూని జనరేట్ చేయొచ్చు. మనీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? మొదటిగా సిపిఎం, కాస్ట్ పర్ 1000 వ్యూస్. ఆర్పిఎం, రియల్ రెవెన్యూ పర్ 1000 వ్యూస్. ఇండియాలో యావరేజ్ సిపిఎం ఎంత ఉంది? 40 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఉంది. అది కూడా కంటెంట్ టైప్ని బట్టి ఉంటుంది. మీకు ఇంకో విషయం, టెక్ ఛానల్స్కి, ఫైనాన్స్ ఛానల్స్కి రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ సిపిఎం వస్తుంది. టెక్ అండ్ ఫైనాన్స్ ఛానల్స్కి ఎక్కువ సిపిఎం వస్తుంది. షార్ట్స్ రెవెన్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? షార్ట్స్ రెవెన్యూ ఎలా వస్తుంది? షార్ట్స్లో వీడియో యాడ్స్ డైరెక్ట్గా రావు కదా, ఎలా వస్తుంది రెవెన్యూ? యూట్యూబ్ టోటల్ స్టార్ట్స్ని యాడ్ రెవెన్యూని పూల్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో మీరు ఇక్కడ చేసేది ఒకటి గమనించాలి. మీరు చేసే వీడియోస్ని జనాలు చూసినా కూడా మీ వీడియోని షేర్ చేసే విధంగా చేయండి. మీ వీడియో ఎంత షేర్ అయితే అన్ని వ్యూస్ పెరుగుతాయి. అసలు మోనిటైజేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? నెంబర్ 1, రీయూజ్డ్ కంటెంట్. నెంబర్ 2, ఇన్ఆథెంటికేటెడ్ కంటెంట్. ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. నెంబర్ 3, కాపీరైట్ వీడియోస్. ఏఐ వాయిస్ వితౌట్ వాల్యూ, అంటే ఏఐ వాయిస్తో వీడియోస్ చేసినా కూడా కాపీరైట్ అనేది వస్తుంది. ఆ ఏఐ వాయిస్ని చాలామంది యూజ్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా కాపీరైట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నో కామెంటరీ, అంటే మీరు పెట్టిన వీడియోస్కి కామెంట్స్ లేకపోయినా కూడా మీకు వ్యూస్ అనేవి, మీరు చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అంటే మీ సొంత వీడియోలు అయి ఉండాలి, మీ ఓన్ వాయిస్ అయి ఉండాలి. నాన్ కాపీరైట్ మ్యూజిక్ వాడచ్చు, కానీ కాపీరైట్ మ్యూజిక్ అసలు వాడకూడదు. ఇలా వాడారంటే మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు. మీకు ఇంకొక సీక్రెట్ టిప్ చెప్తాను. 2026లో మీరు చేసే వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండు మిక్స్ చేసి అప్లోడ్ చేయండి. మీరు చేసే వీడియో 8 మినిట్స్ కన్నా కూడా ఎక్కువ మినిట్స్ కానీ పెట్టగలిగితే మిడ్ రోల్ యాడ్స్ని మీ వీడియోకి ప్లే చేయొచ్చు. మీ ఆడియన్స్ రిటెన్షన్ అనేది 40% కంటే కూడా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. మొదటగా మీ సిటిఆర్ని 5% కంటే కూడా ఎక్కువగా ఉండేలాగా ట్రై చేయండి. మీరు ఇంకా మోనిటైజేషన్ రీచ్ అవ్వలేదా? మీరు ట్రై చేస్తున్నారా? నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పండి. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు యూట్యూబ్ సీక్రెట్స్ కావాలంటే నాకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండి, మీరు చూశారు కదా, మీ ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీ ఛానల్ తొందరగా గ్రోత్ అయ్యే టిప్స్ అయితే ఇస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.